న్యూస్ వైకుంఠ ఏకాదశి వేళ వైష్ణవాలయాలు భక్తులతో కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ దివ్యక్షేత్రంలో తెల్లవారుజామునే వైకుంఠ ద్వార దర్శనాలు మొదలయ్యాయి. ముచ్చింతల్లో జరుగుతున్న వేడుకల్లో కుటుంబ సమేతంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు మై హోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు. ఇక్కడ 2 ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలు చేసుకుంటున్నారు భక్తులు. ఉత్తర ద్వారం నుండి శ్రీ రంగనాథ స్వామి దర్శనానికి వెళ్తున్నారు. అలాగే ఉత్తర ద్వార మండపంలో కొలువైన శ్రీ దివ్య సాకేత రామచంద్ర స్వామి వైకుంఠ ద్వార దర్శనం కూడా చేసుకుంటున్నారు. ఉదయాన్నే శ్రీ రంగనాథ స్వామి ఊరేగింపు కూడా కన్నుల పండుగగా జరిగింది. 6:33 ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం ప్రారంభమైంది. వైకుంఠ ద్వారం నుంచి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. పవిత్ర ధనుర్మాసంలో సూర్యుడు ఉత్తరాయణానికి మారే వైకుంఠ ఏకాదశి రోజున భగవంతుని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. వైకుంఠ ఏకాదశి వేళ వైష్ణవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ దివ్యక్షేత్రంలో తెల్లవారుజాము నుంచే వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. ముచ్చింతల్లో జరుగుతున్న వేడుకల్లో కుటుంబ సమేతంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు మై హోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు. ఇక్కడ 2 ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలు చేసుకుంటున్నారు భక్తులు. ఉత్తర ద్వారం నుంచి శ్రీ రంగనాథ స్వామి దర్శనానికి వెళ్తున్నారు. అలాగే ఉత్తర ద్వార మండపంలో కొలువైన శ్రీ దివ్య సాకేత రామచంద్ర స్వామి వైకుంఠ ద్వార దర్శనం కూడా చేసుకుంటున్నారు. ఉదయాన్నే శ్రీ రంగనాథ స్వామి ఊరేగింపు కూడా కన్నుల పండుగగా సాగింది. 6:33 ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం ముచ్చింతల్ నుంచి ఆ లైవ్ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. వైకుంఠ ఏకాదశి వేళ వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మనం లైవ్లో చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ దివ్యక్షేత్రం నుంచి ఇక్కడ తెల్లవారుజామునే వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇక ముచ్చింతల్లో జరుగుతున్న వేడుకల్లో కుటుంబ సమేతంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు మై హోమ్ చైర్మన్ రామేశ్వరరావు. మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. మై హోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక్కడ 2 ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలు చేసుకుంటున్నారు భక్తులు. ఉత్తర ద్వారం నుండి శ్రీ రంగనాథ స్వామి దర్శనానికి వెళ్తున్నారు. అలాగే ఉత్తర ద్వార మండపంలో కొలువైన శ్రీ దివ్య సాకేత రామచంద్ర స్వామి వైకుంఠ ద్వార దర్శనం కూడా చేసుకుంటున్నారు. ఉదయాన్నే శ్రీరంగనాథ స్వామి ఊరేగింపు కూడా కన్నుల పండుగగా సాగింది. 6:33 ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం ప్రారంభమైంది. అప్పటికే వేచి ఉన్నారు భక్తులు. అప్పటి నుంచి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఇవాళ స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శిస్తే స్వర్గప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. మై హోమ్ గ్రూప్ చైర్మన్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడం, ప్రత్యేక పూజలు చేయడం మనం లైవ్లో చూస్తున్నాం. ముచ్చింతల నుంచి వైకుంఠ ద్వారం నుంచి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. పవిత్ర ధనుర్మాసంలో సూర్యుడు ఉత్తరాయణానికి మారే వైకుంఠ ఏకాదశి రోజున భగవంతుని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని, సకల శుభాలు కలుగుతాయని, స్వర్గప్రాప్తి దొరుకుతుందని భక్తుల విశ్వాసం. ప్రస్తుతం ముచ్చింతల నుంచి మనం లైవ్లో చూస్తున్నాం విజువల్స్.